రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగద్గిరి గుట్టలోని జరిగిన ఘోర ఘటనలోని సంచలనమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోని నిన్న 31 డిసెంబర్ సందర్భంగా 17 మంది స్నేహితులు పార్టీ చేసుకోగా అందులోని మొత్తం అందరికీ కూడా పొద్దున ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో చనిపోవడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఫుడ్ పాయిజన్ ఎక్కడ జరిగింది, ఇటు మందులో కల్తీ అయిందా లేకపోతే వాళ్ళు తీసుకున్న చికెన్లో కల్తీ అయిందా అనే దానిపైన కూడా ఇప్పటి వరకు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ప్రెసెంట్ దీనికి సంబంధించి చికెన్ వీళ్ళందరూ కూడా తిన్న తర్వాత చేదుగా ఉంది అని కూడా చెప్పినట్టు కూడా బాధితుల కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అయితే చికెన్ కి సంబంధించి వీళ్ళు అసలు ఎక్కడ కొన్నారు, ఎవరు ఇచ్చారు, అసలు ఆ చికెన్ ఎన్ని రోజుల నుంచి వాళ్ళ దగ్గర స్టోర్ అయి ఉంది, ఇది నిజంగా ఫ్రెష్ దేనా లేదా అనే దానిపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ప్రెసెంట్ ఈ ఘటనపై బిగ్ టీవీతోని కుటుంబ సభ్యులు కూడా మాట్లాడడం జరిగింది. మరైతే ఇటు ఏసీపీ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ కి సంబంధించి టెస్టులు చేస్తున్నాము అని కూడా చెప్తూ ఉన్నారు. దాదాపు అంటే మనం 31st నైట్ బాగా ఎంజాయ్ చేద్దామని చెప్పి అందరూ కూడా పార్టీ మూడ్లో ఉన్నట్టు కూడా మనకి క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. ఎవ్రీ వన్ రోజు ఎలా మనం ఎంజాయ్ చేయాలి అని చెప్పి. సో ఇదే విధంగా ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి పార్టీ చేసుకున్న నేపథ్యంలోని ఇటు చికెన్ కూడా తెచ్చుకున్నట్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అయితే మొత్తం వీళ్ళందరూ సాయంత్రం 4 గంటలకే ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. రాత్రి 8:30 గంటలకు ఇంట్లో నుంచి పార్టీకి వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. అయితే రాత్రి 11 గంటలకి ఇంటికి వచ్చిన తర్వాత ఉదయం చూసేసరికి ఫుడ్ పాయిజన్ అయ్యి పాండు అనే వ్యక్తి కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. సో ముఖ్యంగా అసలు ఈ మొత్తం ఈ ఫుడ్ పాయిజన్ అంటే ఎక్కడ జరిగింది ఏంటి అన్న దానిపైన కూడా ఇవాళ దర్యాప్తు కొనసాగిస్తోంది. అండ్ ఇంత పెద్ద ఈవెంట్స్ చేసుకుంటున్న నేపథ్యంలోని చికెన్ షాపులకి సంబంధించి లేకపోతే చికెన్ ఓనర్స్ ఈ చికెన్ ఎప్పటి నుండి అంటే ఎప్పటిది స్టోర్ చేసి వీళ్ళు పంపిణీ చేశారు, ఇంతమందికి అసలు బల్క్ లోని వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు, అసలు ఆ చికెన్ అది ఫ్రెష్ దా కాదా అనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భార్య బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడం కూడా జరిగింది. మరి వాళ్ళ భార్య ఏం చెప్తారు, నైట్ అసలు ఆ పాండు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడారా, ఏమైనా చెప్పారా, తెల్లవారి ఎటువంటి పరిస్థితుల్లో చూశారు, అండ్ చికెన్లోని ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తూ ఉన్నారు. కాబట్టి రెగ్యులర్గా తెచ్చే షాప్స్ నుంచి తీసుకొచ్చారా లేకపోతే ఎక్కడ కొన్నారు ఏంటి దానిపైన వాళ్ళ భార్య ఏం చెప్తారు విందాం. న్యూ ఇయర్ వేడుకల్లో కుటుంబంలో విషాదం మిగిల్చింది. జగదిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ అసోసియేషన్ సంబంధించిన వారు న్యూ ఇయర్ పార్టీ నిర్వహించుకున్నారు నిన్న 31st. సో ఈ వేడుకల్లో ఫుడ్ పాయిజనా ఇంకేదైనా కారణాలు అనేది తెలియాల్సి ఉంది. మొత్తం 17 మంది పార్టీలు చేసుకోగా అందులో పాండు అనే వ్యక్తి మృతి చెందాడు. మిగతా అందరికీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రస్తుతం పాండు వాళ్ళ నివాసం వద్ద ఉన్నాం. వాళ్ళ ఇంట్లో మొత్తం న్యూ ఇయర్ సందర్భంగా వేడుకలు వెళ్తే వాళ్ళ ఇంట్లో మాత్రం పూర్తిగా విషాదాన్ని మిగిల్చిన పరిస్థితి. తాను ఇదే పాండు అనే వ్యక్తి నిన్న రాత్రి 8:30కి ఇంటి నుంచి వెళ్లాడు. అనంతరం ఈ డోర్ నుంచే రాత్రి పార్టీ ముగిసిన అనంతరం 11 గంటల అనంతరం ఈ డోర్ నుంచే లోపలికి వచ్చాడు. రెగ్యులర్ గా తాను ఇక్కడే పడుకుని ఉంటాడు కాబట్టి ఇక్కడే పడుకుని ఉన్నాడు. కానీ ఉదయం ఫుడ్ పాయిజన్ అయింది. మిగతా వాళ్ళంతా కూడా వారి పార్టీలో పాల్గొన్న వాళ్ళంతా ఎలా ఉంది పాండుకని చూద్దామని రావడంతో వచ్చేసరికి అతను అపస్మారక స్థితిలో ఉన్నట్లు కూడా గుర్తించారు. అనంతరం ఆసుపత్రికి తరలించే లోపే అతను మృతి చెందినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. వారి యొక్క సతీమణి ఉన్నారు. ఈ టైంలో డిస్టర్బ్ చేసే ఉద్దేశం కాదు, అసలు ఏం జరిగిందన్న విషయం ఒక మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందమ్మా, నిన్న పార్టీ జరుగుతుందని చెప్పారా, ఎన్ని గంటలకు వెళ్ళారు? 8:30కి వెళ్ళారు ఇంట్లో నుండి. నిన్న ఉదయం అంతా మీతో ఎట్లా ఉండే, ఏమని చెప్పారు? నిన్న 31st కాబట్టి మంచిగా పార్టీ చేసుకుంటున్నాం మేడం అని చెప్పి 4 గంటలకు వెళ్ళి వండేసి వచ్చారు. 4 గంటలకి వెళ్ళి సాయంత్రం 4 గంటలకి వెళ్ళి అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసి వచ్చారు. కమ్యూనిటీ హాల్లో అందరు వాళ్ళే వండుకున్నారు. అందరు కలిసి పడుకుంటే ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళిపోయింది ఇక 4 గంటలకు పడుకొని వంట చేసి వచ్చి ఇక్కడ ఉన్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తే రెడీ అని మీకేమన్నా చెప్పారా అమ్మా వెళ్లే ముందు? చివరిగా మీతో ఏం చెప్పలేదు సార్, ఎప్పుడు ఏం చెప్పలేదు. సాయంత్రం ఏమన్నా మాట్లాడా నీతో? మాట్లాడలే. నువ్వు తినేసి పడుకో, నేను వస్తాను డోర్ లాకేసి వెళ్ళిపోయాను. బయట నుంచి వేసి వెళ్ళిపోయి మళ్ళీ లాక్ తీసుకొని వచ్చి పడుకుంటాడు. చివరిగా మీతో అదొకటే గుర్తు, తిని పడుకోమని చెప్పారు. అదొకటే గుర్తు మీతో మాట్లాడింది అంతే సార్. వెళ్ళొస్తా, నైట్ లేట్ వస్తా అని చెప్పాడు. లేట్ అవుతుంది, లేట్ వస్తా, నువ్వు పడుకో అని చెప్పి వెళ్ళిపోయి. మార్నింగ్ ఎప్పుడు చూసారమ్మా మీరు పాండు పడుకొని ఉన్నారని చెప్పారు? 9కేమో బయటకు వచ్చి చూసి అప్పటికే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా పార్టీలో ఉన్న వాళ్ళంతా వచ్చి వెళ్ళిపోతారు, చూసి వెళ్ళిపోయారు. అంబులెన్స్ డాక్టర్ కూడా వచ్చి చూసి వెళ్ళిపోయినారు. నాకు తెలియదు, నేను లోపల ఉన్నా. వాళ్ళందరూ చెప్తేనే మీకు తెలిసినట్టు తెలుసు. మీకు కూడా కొంచెం అదే
చనిపోయిందనేది అంటే వైద్యులు వచ్చి చెక్ చేశారమ్మా మొత్తం? వాళ్ళు అనుకుంటుంటే విన్నాను నేను. వచ్చి చూసిపోయారు. సో ఇది పరిస్థితి. ఆ కుటుంబంలో న్యూ ఇయర్ వేడుకల వేళ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 53 ఏళ్ల ఇంటికి పెద్ద అయినటువంటి పాండు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిన పరిస్థితి. సో ఈ ఘటనపైన ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. రైట్. అయితే పాండు భార్య మాట్లాడుతున్న పరిస్థితి మనం విన్నాము. ముఖ్యంగా తనకి అంటే సెలబ్రేషన్స్ కి వెళ్ళి వస్తాను అని కూడా చెప్పడం జరిగిందంట. వచ్చిన తర్వాత ఆయన అక్కడ పడుకోవడం, తెల్లవారేసరికి లెగకపోవడంతో ఏమైంది ఏంటని చెప్పి కంగారు పడి తన స్నేహితులందరూ వచ్చి చూసి వెళ్తున్నారు అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరూ కలిసి అంటే ఎవరైతే గ్యాంగ్ అంతా కూడా ప్లాన్ చేసుకున్నారో December 31st నైట్ ఎంజాయ్ చేద్దామని చెప్పి వాళ్ళే చికెన్ తెచ్చుకొని వాళ్ళే కుక్ చేసుకున్నట్లు కూడా వాళ్ళ భార్య చెప్పడం జరుగుతోంది. మరి అసలు ఏం జరిగింది ఏంటి, ఫ్రెండ్స్ వచ్చి చెప్పినంత వరకు కూడా తన భర్తకి విషయం అంటే ఈ విధంగా అయిందన్న విషయం కూడా నాకు తెలియదు, నేను లోపల ఉన్నాను అని కూడా తన భార్య చెప్తూ ఉన్నారు. మరైతే అసలు ఈ చికెన్ ని ఎక్కడ వాళ్ళు కొనుగోలు చేశారు, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ అంటే రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ లో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇటు పోలీసులు ఏం దర్యాప్తు చేశారు, పోలీసులకి ఎటువంటి వివరాలు తెలిసాయో ఏసీపీ మాటల్లో విందాం. న్యూ ఇయర్ వేడుకల్లో అపరిశుద్ధి చోటు చేసుకుంది. మద్యం సేవించారు, ఒక పార్టీ నిర్వహించుకున్నారు. అనంతరం ఒక వ్యక్తి ఇందులో మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం బాలనగర్ ఏసీపీ ఉన్నారు. ఒకసారి ఈ ఘటనకు సంబంధించిన మరికొన్ని అంశాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎంతమందికి? నిన్న 31st నైట్ సందర్భంగా జగదిరిగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో భవానీ నగర్ కాలనీ ఉంటుంది. ఆ కాలనీకి సంబంధించిన ఒక 17 మంది కాలనీ అసోసియేషన్ బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ లో వాళ్ళందరూ కలిసి ఒక పార్టీ చేసుకుందాం, 31st నైట్ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఈచ్ 500 రూపీస్ మొబిలైజ్ చేసుకుని వాళ్ళే స్వయంగా చికెన్, ఫిష్ అవన్నీ తెచ్చుకుని అదే కమ్యూనిటీ హాల్ ముందర వంట వండుకొని తర్వాత కొంత లిక్కర్ కూడా కన్జ్యూమ్ చేయడం జరిగింది. అది 8:30 నుంచి వెళ్ళి 10:30, 11 దాకా జరిగింది ఆ పార్టీ. ఆ పార్టీలో లాస్ట్ కొంతమందికి డ్రౌజీగా ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి అందరు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పాండు అనే వ్యక్తి తన ఇంటి దగ్గర మార్నింగ్ అన్కాన్షియస్ అయి చనిపోయిందనే విషయం ఆ కాలనీలో ఉన్న రాత్రి పార్టీ ఉన్న వాళ్ళందరికీ తెలియడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురై ఇమీడియట్ గా నారాయణ హాస్పిటల్కి వచ్చేసి ఒక 9 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. ఇక్కడ ఒక రామ్దేవ్ హాస్పిటల్లో ఒక 2 మెంబర్స్ అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది. ఈ 9 మెంబర్స్ కూడా సంబంధించి వాళ్ళ వైటల్స్ అయితే ప్రజెంట్ గా నేను డాక్టర్స్ తో మాట్లాడితే స్టేబుల్ గా ఉన్నాయి. ఒకతను మాత్రం ఐసీయూలో ఉన్నాడు, వెంకటరాజ్ అని. అతను కూడా వెంటిలేషన్ మీద ఉన్నాడు. బట్ వెంటిలేషన్ తోటి స్టేబుల్ గానే ఉన్నాయని చెప్తున్నారు. దీనికి ఎలా జరిగింది, దేనికి జరిగిందని చెప్తే మనకు ప్రాథమికంగా ఏదైనా ఫుడ్ పాయిజన్ జరగవచ్చు అని మనకు వాళ్ళని విచారించిన ఏవైతే అస్వస్థకు గురైన వాళ్ళని విచారిస్తుంటే తెలుస్తుంది. వాళ్ళు చికెన్ కొంచెం చేదుగా ఉందని చెప్తున్నారు. లేకపోతే ఆ కమ్యూనిటీ హాల్లో ఆల్రెడీ ఎక్స్పైర్ అయి ఉన్న కొన్ని చిల్లీ పౌడరు, జింజర్ పౌడరు, అట్లాంటి పసుపు అవన్నీ కూడా మూట కట్టి పెట్టుకున్నారు. ఎప్పుడప్పుడు వీళ్ళు వండుకుంటారు అక్కడ. అయితే దానిలోకి వెళ్ళి తీసి యూజ్ చేసినారని చెప్తున్నారు అందులో ఉన్న కొంతమంది. బట్ పూర్తిగా మనకు వాటిని అన్ని కూడా మనం స్వాధీనపరచుకుని ఎఫ్ఎస్ఎల్ కి పంపించి దర్యాప్తులో పూర్తిగా తెలుస్తుంది. ప్రజెంట్ ఎంతమంది ఈ పార్టీలో నిన్న జరిగిన పార్టీలో పాల్గొన్నారు, అసలు ఎంతమంది కష్టం అయింది, ఇంకా పరిస్థితి? 17 మంది పార్టిసిపేట్ చేసినా చెప్తున్నారు. 17 మంది. అందులో మరి అస్వస్థకు గురైన వాళ్ళు ఒకతనైతే పాండు చనిపోయింది ఇంటి దగ్గరనే, 53 ఇయర్స్. రిమైనింగ్ 9 మెంబర్స్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఒక 2 రామ్దేవ్ తీసుకుంటారు. రిమైనింగ్ ఎక్కడ ఉన్నారనేది కొంచెం తెలుసుకుంటారు. సార్ మొత్తం ప్రాథమికంగా ఏమేమి గుర్తించారు? ఎందుకంటే ఫుడ్ పాయిజన్ వలన, మద్యం వలన అనేది ఇంకా తేలలేదంటున్నారు. ఏమేమి గుర్తించారు, దానికి సంబంధించిన శాంపిల్స్ ఏమేమి సేకరించారు? ఇప్పుడు అక్కడ ఉన్న శాంపిల్స్ మనం యూజ్ చేసిన చిల్లీ పౌడర్ గానీ, యూజ్ చేసిన జింజర్ పౌడర్ గానీ, అదేవిధంగా అక్కడ కొంత బాటిల్స్, గ్లాసులలో ఉన్న లిక్కర్ గానీ, కొన్ని బాటిల్స్, ఖాళీ బాటిల్స్, కొంత చికెన్ ఉన్నది, ఫిష్ ఉన్నది, అవన్నీ కూడా స్వాధీనపరచుకున్నాం. అవన్నీ ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాం. థ్యాంక్ యూ. సో ఇది ఫుడ్ పాయిజనా ఇంకా మద్యం వలన అనేది ఇంకా తెలియదు. ప్రాథమికంగా దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఆధారాలు సేకరించామని చెప్తున్నారు. మొత్తం 17 మంది ఈ పార్టీలో పాల్గొనగా పాండు అనే వ్యక్తి మృతి చెందాడు. మిగతా వాళ్ళంతా కూడా 9 మంది మల్లారెడ్డి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఒక వ్యక్తి ఐసీయూలో ఉన్నారు. మిగతా వాళ్ళు క్షేమంగా ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం అసలు ఏం జరిగిందన్న అంశాలు వెల్లడిస్తామంటూ కూడా బాలనగర్ ఏసీపీ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.
రైట్. అయితే అసలు వీళ్ళందరూ కూడా చేసిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలోకి అక్కడ ఉన్న ప్లేస్లోని సంబంధించి కొన్ని స్పైసెస్ కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు పోలీసులు. మరి ఆ స్పైసెస్ని కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇటు చికెనే కాకుండా ఫిష్ కూడా తీసుకున్నట్టు చెప్తూ ఉన్నారు. అండ్ ఆల్కహాల్కి సంబంధించి కూడా దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్తూ ఉన్నారు పోలీసులు. అండ్ కొంతమంది మాత్రమే, అంటే నిన్న పార్టీలో జాయిన్ అయిన కొంతమంది మాత్రం పాండు చనిపోయిన విషయం తెలుసుకున్న వెంటనే అసలు ఏం జరిగింది ఏంటన్న కంగారుతో వాళ్ళు కూడా హాస్పిటల్స్లో అడ్మిట్ అయినట్టు కూడా చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి నిలకడగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరి డాక్టర్స్ ఏం చెప్తున్నారో విద్దాం. నమస్కారం అండి, నేను డాక్టర్ చంద్రకాంత్ చవాన్, నాతో పాటు డాక్టర్ భరత్ గారు ఉన్నారు. నేను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని అండ్ సార్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ కన్సల్టెంట్. సో నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది భవానీనగర్ ఏరియా సొసైటీలో. ఒక 10 మంది వరకు ఏదో పదార్థాలు కన్స్యూమ్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. బహుశా అరౌండ్ 8:30 నైట్ చికెన్ ఏదో వంట చేసుకున్నారు సెల్ఫ్ మేడ్. సో దాంట్లో వాడిన పదార్థాల వల్లనో దేని వల్లనో తెలీదు పేషెంట్స్ డ్రౌజీ స్టేట్ అంటే కొంచెం సెమీ కాన్షియస్ స్టేట్ లో వచ్చారండి. సో అందరికీ పరిశోధనలు జరుగుతున్నాయి, అన్ని ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. ట్రీట్మెంట్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేసేసాము. సో మా దగ్గరికి అరౌండ్ 10 మంది పేషెంట్స్ వచ్చారు. ఒకరు ఐసీలో ఉన్నారు, మిగతా వాళ్ళు ఎమర్జెన్సీలో ఉన్నారు. చికిత్స స్టార్ట్ అయిపోయింది. దాన్ని ట్రీట్మెంట్ ఆల్రెడీ మనము పేషెంట్ కండిషన్ ని బట్టి ట్రీట్మెంట్ అంటూ మారడం చేయడం అంటూ జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే మనము కండిషన్ గురించి ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. ట్రీట్మెంట్ అయితే నడుస్తున్నారు. ఇంక ఇంకొన్ని క్వశ్చన్స్ ఉంటే సరే ఎట్లుంటుందంటే సార్ ఇది మనకు 8:30 నైట్ వాళ్ళు ఇన్సిడెంట్ జరిగిందని చెప్పారు. మన దగ్గరకు వస్తారు కొంతమంది 2-3 నైట్ వచ్చారు, కొంతమంది పొద్దున వచ్చారు. సో ఇది ఫుడ్ వల్లనా, దాంట్లో వాడిన పదార్థాల వల్లనా, లేకపోతే వాడిన ఆయిల్ వల్లనా అనేది మనం కరెక్ట్ గా చెప్పలేని పరిస్థితి. సో దాని కొరకు ఆల్రెడీ మనం చాలా ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ పంపించి చూస్తున్నాం. ఉన్నాయి కొంతమంది పేషెంట్ సిమ్టమ్స్ అవన్నీ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఫుడ్ పాయిజనింగ్ లాగానే మనం కన్సిడర్ చేస్తూ ట్రీట్మెంట్ అంటూ స్టార్ట్ చేయడం జరిగినది. మెజారిటీ సిమ్టమ్స్ వాళ్ళకున్నది బాగా ధ్యాస తగ్గి బాగా ఒక పేషెంట్ ఐసీయూలో ఉన్న పేషెంట్ రావడం బీపీ పూర్తిగా రికార్డ్ గాని పరిస్థితుల్లో వచ్చారు. ఆ పేషెంట్ కి ఈవెన్ ఛార్జ్ మీద నొక్కి మనం రివైవ్ చేసి వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లోనే. ఆయన మాత్రం అందరిలోకి చాలా సిక్ ఉన్నారు. పేషెంట్ సార్ ప్రస్తుతానికి అయితే మాది కూడా అదే ఇది ఉంటుంది. సో అవుట్ ఆఫ్ డేంజర్ తీసుకురావడమే ప్రయత్నం జరుగుతున్నది. సో అవుట్ ఆఫ్ డేంజర్ ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, నాకు కొంచెం టైం ఇవ్వాలి. ఎస్, హిమోడైనమికలీ ద వైటల్స్ ఆర్ బీయింగ్ మెయింటైన్డ్, బట్ స్టిల్ అందరూ డ్రౌజీ స్టేట్ అంటే ఆ కరెక్ట్ స్థితిలో లేరు, మబ్బులో ఉన్నారు. అది చూడాలండి. మల్టిపుల్ కాసెస్. మిక్స్డ్ ఏజ్ గ్రూప్ ఉన్నారండి. మిక్స్డ్ ఏజ్ గ్రూప్ అరౌండ్ 40, 50, 40 సో అది చెప్పడం కష్టము. ఎందుకంటే మనకు ఒక షూర్ షార్ట్ ఎవిడెన్స్ అంటూ ఏమీ లేదు. దానికి సంబంధించిన పరీక్షలన్నీ పరిశోధన చేయడం జరుగుతున్నారు. సో వెయిట్ చేసి చూద్దామండి. రైట్. ఇటు డాక్టర్స్ కూడా చెప్పిన మాటలు మనం విన్నట్లయితే ఒక్కసారిగా అంటే వీళ్ళకి ఏం జరిగింది ఏంటి, అసలు ఎక్కడ కల్తీ జరిగింది అనే దానిపైన ఇంకా పూర్తి వివరణ రానట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వీళ్ళు తీసుకున్న ఆహారంలో ఉందా, లేకపోతే వీళ్ళు తీసుకున్న ఆల్కహాల్లో ఉందా, అండ్ చుట్టుపక్కల వాళ్ళు యూజ్ చేసిన స్పైసెస్ ఏవైతే ఉన్నాయో ఇందాక మనం ఏసీపీ మాటల్లో కూడా వినడం జరిగింది. సో ఈ స్పైసెస్కి సంబంధించి దానిలో ఏమైనా కల్తీ జరిగిందా, వీళ్ళు తిన్న ఫుడ్కి సంబంధించి ఇటు ఆయిల్ కానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా చెక్ చేసి చెప్పాలి. కానీ ఒక అంటే దీనివల్లనే వీళ్ళకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పలేకపోతున్నాం అన్నట్టు అటు ఏసీపీ ఇటు డాక్టర్స్ కూడా ఇంకా పూర్తిగా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఏది ఏమైనా కూడా పార్టీ చేసుకుందాము, లేకపోతే ఎంజాయ్ చేద్దాము, 2026లోకి హ్యాపీగా గ్రాండ్ వెల్కమ్ చెప్తూ అడుగు పెడతాం అనుకున్న వాళ్ళకి ఇటువంటి విషాద ఘటన చోటు చేసుకోవడం అనేది నిజంగా ఊహించలేనిదని చెప్పాలి. చూడాలి మరి అసలు ఏం జరిగింది ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.